నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పొన్నపూడి పెద్దపాలెం కొత్తూరు నందు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తనయుడు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి సహకారంతో ప్రీమియర్ లీగ్ సీజన్ 7 క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ పొన్నపూడి రమణ్ తేజ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొదటి బహుమతిగా 30,116 వేమిరెడ్డి అర్జున్ రెడ్డి, రెండవ బహుమతి 20,116 రూపాయలు పొన్నపూడి రమణ్ తేజ వ్యవహరించారు. ఈ సందర్భంగా స్పాన్సర్లు మాట్లాడుతూ మత్స్యకార యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ప్రతి సంవత్సరం ఇలాంటి క్రీడలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దీనికి సహకరిస్తున్న గ్రామ కాపులకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల రవీంద్ర, పెద్ద కాపు ఆవుల పోలయ్య, రెండో కాపు వావిలి రాజయ్య, మూడో కాపు కాటంగారి యానదయ్య, మత్స్యకార యువత పాల్గొన్నారు. మన గ్రామంలో ఆటల పోటీలు నిర్వహించడం మనందరికీ మానసిక ఉల్లాసం కాదు, అందరూ పెద్దలు వాస్తవం. ఆటలు ఆడే సందర్భంలో కొంచెం ఎంపైర్లు అట్టైనా ఇవ్వచ్చు, ఎటైనా ఇవ్వచ్చు. అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఆడే మ్యాచ్లు 100 కెమెరాలు పెట్టుంటారు, అయినా కానీ చిన్న పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. మనకి కెమెరాలు లేవు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనవాడే, ఎవరు గెలిచినా మన ఊరికే కప్పు వస్తుంది, మన గ్రామానికే కప్పు వస్తుంది. నువ్వు గెలిచినా ఒకటే, నేను గెలిచినా ఒకటే అనేటువంటి మాటను మీరు తూచే తప్పకుండా పాటిస్తూ ఈ యొక్క పెద్దలను ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళని ముఖ్యంగా గౌరవించి వాళ్ళ మాటలు కూడా మీరు వాళ్ళకి తెలిసింది కూడా మీకు చెప్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆటలనే ఆడి సంతోషంగా ఉండండి. ఏ ఒక్క చిన్న సమస్య కూడా తెచ్చుకోకుండా మన గ్రామానికి ఈ ఆటల పోటీకి మంచి పేరు తేవాలని నా తరఫున నేను మిమ్మల్ని వేడుకుంటూ కేపీఎల్ కొత్తూరు ప్రీమియం లీగ్ జరిగేది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఉత్సాహపరచడానికి, ప్రోత్సహించడానికి, క్రమశిక్షణగా ఆట ఆడి గెలిచి స్వార్థంతో కాకుండా ఆరోగ్యవంతంగా వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాంటి మేటి ఆటని గెలుపొంది ప్రతి సంవత్సరం ఉత్సాహంగా వాళ్ళు ఆడుకోవాలని, ఎలాంటి వ్యసనాలకి బానిసలు కాకుండా అలా ఎంకరేజ్ చేస్తూ ఆవుల రవీంద్రన్న అన్ని స్పాన్సర్షిప్ తీసుకొని అందరితో ఏకగ్రీవంగా మాట్లాడి ఒక డెసిషన్కి వచ్చి ఊరి తరపున ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఆయనకి నిజంగా అభినందించాల్సిన విషయం. ఊరి గ్రామ కాపులకు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ తరపున ఎంతో కొంత చేసి ఈ సంప్రదాయాన్ని ఇలాగే ఇది 7వసారి, 8వసారి, 9వసారి అలాగా ఐపీఎల్ ఎన్నిసార్లు జరుగుతుందో అన్నిసార్లు ప్రతి సంవత్సరం కొత్తూరు గ్రామంలో కూడా జరగాలని ఆశిస్తున్నాం. మా కొత్తూరు గ్రామంలో యూత్ పిల్లలను ఎంకరేజ్ చేయడానికి, అంటే మానసిక ఉల్లాసం కోసం, మానసిక ఉత్తేజం కోసం, వాళ్ళని చెడు వ్యసనాలకు దూరం అవడానికి మా కొత్తూరు గ్రామ పెద్దలు, కాపులు మరియు చిన్నలు, యూత్ అందరు కలిసి ప్రతి సంవత్సరం కొత్తూరు ప్రీమియర్ లీగ్ అని, ఇప్పుడు ఇది 7వ సంవత్సరం ఇది, ప్రతి సంవత్సరం ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు. దానికి మా కాపులు, ముఖ్యంగా మా కొత్తూరు కాపులు సహాయ సహకారాలు అయితేనేమి, తర్వాత గ్రామ పెద్దలు మరియు యూత్ పిల్లలు అందరూ సహాయ సహకారంతో గొప్పగా అంగరంగ వైభవంగా ఈ యొక్క క్రికెట్ పోటీలను జరుగుతుంటాము. అలాగే వీటికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ ఈ మంచి కార్యక్రమానికి, మా గ్రామానికి, కొత్తూరు గ్రామానికి, యూత్కి ఈ ఆటల పోటీలకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఇప్పుడు ముఖ్యంగా అప్పాల సిద్ధారెడ్డి గారు అయితేనేమి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు అయితేనేమి, విడలూరు ఎస్ఐ గారు అయితేనేమి, వీళ్ళ ఆధ్వర్యంలో, తర్వాత రవీంద్ర గారు చిన్నపిల్లలను ప్రోత్సహిస్తూ ఆటల పోటీల్లో తను ముందుండి ఆర్థికంగా అయితేనేమి, ఇంకోటి అయితేనేమి వెన్నుదన్నుగా ఉండి ఈ యొక్క మ్యాచ్ నిర్వర్తిస్తూ హుషారుగా పిల్లలను చేస్తూ ఈ యొక్క ఆటలను ముందుకు సాగిస్తూ ఉంటారు. అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మేడం గారు మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి గారి మొదటి ప్రైజు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి రెండో ప్రైజు పొన్నపూడి రమణ్ తేజ
అతను బీజేపీ నాయకులు. వారు కూడా మా గ్రామానికి అప్పుడప్పుడు సహకారాలు అందిస్తుంటారు. కొండపూడి కొత్తూరు గ్రామంలో నిర్వహించే ఈ యొక్క క్రికెట్ పోటీలని ప్రారంభించడం చాలా సంతోషదాయకం. తీర ప్రాంతాల్లోని మత్స్యకారులకి ఈ క్రీడా స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో చాలా సంవత్సరాల నుంచి ఈ కొత్తూరు గ్రామంలో క్రికెట్ పోటీలని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీని ద్వారా మన మత్స్యకారులందరూ కూడా క్రికెట్ యొక్క నైపుణ్యాన్ని తెలుసుకుని మన యొక్క జిల్లాలోను రాష్ట్రంలోను అదేవిధంగా జాతీయ స్థాయిలో క్రీడల్లో నైపుణ్యత సాధించి అక్కడ మనం మన యొక్క పథకాలను సాధించాలని, అదేవిధంగా ఈ క్రికెట్ ద్వారా మనకి శరీర దారుఢ్యం, మనం ఏదైతే ఎక్సర్సైజ్ అని అంటున్నామో ఈ క్రికెట్ ద్వారా ఆ యొక్క శరీర దారుఢ్యం, ఆ ఎక్సర్సైజ్ మన బాడీకి వస్తుంది. దీంతో మన ఆరోగ్యంతో పాటు మన యొక్క బాడీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఈ యొక్క తీర ప్రాంతాల్లో జరిగే కబడ్డీ పోటీలు కానీ ఈ తిరునాళ్ళకి ముందు నిర్వహించే వాలీబాల్ పోటీలు కానీ ఇవన్నీ కూడా మన మత్స్యకారుల యువతకి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క క్రికెట్ పోటీలు కావచ్చు, అదేవిధంగా ఈ వాలీబాల్ పోటీలు కావచ్చు, ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించి ఎంతోమంది క్రీడాకారుల్ని ఈ కొత్తూరు గ్రామం నందు అదేవిధంగా మన యొక్క తీర ప్రాంత మత్స్యకారుల్ని తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.